ఇన్ని రకాల దరిద్రగొట్టు పనులు చేస్తుంటే ఆడనేమనరు కానీ ఆడ ఎన్ని మానుకొని చక్కగా పరిశుద్ధ తీసుకొని తెల్లటి బట్టలు కట్టుకొని అన్ని మానుకొని పద్ధతిగా దేవుని సన్నిధికి వెళ్తుంటే అబ్బాబ్బాబ్బాబ్బా ఏమి బాధ కలిగి ఈ పక్కోడు ఆ పక్కోడు ఇంటి అనకోడు ఇంటి ముందోడు మొత్తం వచ్చి ఏంది మీ ఓడింది అట్ట పోతుంటే చెప్పవేంది అంటే ఈ ఎదవల్ని ఏం చేయాలా? వాడు బారు షాపుకి పోతే వాడిని ఏమనకపోతేవి, వాడు అక్రమ సంబంధాలు తిరిగితే వాడిని ఏమనకపోతే, వాడు చీట్ల ప్యాక్కి వెళ్తే ప్యాక్ ఆట ఆడుతుంటే, వాడు సెల్ ఫోన్లో ఆన్లైన్ రమ్మీ గేమ్ ఆడుతుంటే వాడిని ఏమనకపోతుంది. కుర్రోళ్ళు కాకపోతే ముసలోళ్ళు ఆడతారు అంటివి. చలివిడికి బ్రతుకుతుంటే వాడిని ఏమనకపోతుంది. వాడు అన్ని మానుకొని, ఆ తాగుడు మానుకొని, ఆ ప్యాకెట్ మానుకొని, ఆ గంజాయి మానుకొని, ఆ వెచ్చలవిడి జీవితం మానుకొని, వాడు పరిశుద్ధుడై తెల్ల బట్టలు కట్టుకొని చక్కగా పరిశుద్ధుడు చేత పట్టుకొని ఆయన అంతగా మార్చిన యేసయ్య దగ్గరికి వెళ్తుంటే వాడి గురించి నీకేంద్రా అంత బాధ?